ఉన్నారు. మాధవిరెడ్డి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే గత 4-5 నెలల్లో బంగారం ఒక్కసారి 15 to 20% పెరగడం పైన మాట్లాడుకుంటున్నాం. అదంతా ఒక ఎత్తు అయితే, ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక భయం ఉంది మదుపరుల్లో. భయపెడుతూనే ఉన్నాడు, మధ్యలో స్టాక్ మార్కెట్స్ పడ్డాయి, పెరిగాయి. కానీ ఒక్కసారి ఈ టారిఫ్స్ నిర్ణయం తీసుకోవటం, ఇంకెవరిని స్పేర్ చేయను అని, ఎందుకంటే కనీసం జనాలు లేని 2-3 దీవుల మీద కూడా ఆయన టారిఫ్స్ వేసాడంటే 185 కంట్రీస్ ని కవర్ చేశారు అంటే అది అవిట్ కుడ్ బి అనేది ఒకటి. మరి అంటే ఏ సెక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి, ముందు అది మాట్లాడిన తర్వాత మదుపరులు పెట్టుబడులు పెట్టొచ్చా లేదన్న అంశంలో మనం మాట్లాడదాం. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనకి యుఎస్ రెవెన్యూ మీదే ఆధారపడిన సెక్టార్లు ఉన్నాయి, ఆధారపడిన కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్ లో స్టాక్స్ మీ దగ్గర ఉన్నట్లయితే, ఆ కంపెనీ సెక్టార్స్ కి సంబంధించిన మీకు ఎక్స్పోజర్ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, అంటే మనం ఒక కంపెనీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకి బిర్లా సాఫ్ట్ కానీ, ఎంఫసిస్ కానీ, ఇలాంటి ఐటీ కంపెనీలు వాళ్ళ రెవెన్యూ 90% అండి, 90% యుఎస్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. సో ఎప్పుడైతే యుఎస్ మీద వీళ్ళు ఇలా 90% అంటే ఎస్పెషలీ మనకి ఆటో కానీ, లేకపోతే టెక్స్టైల్స్ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయండి. అంటే యుఎస్ రెవెన్యూస్ మీదే వాళ్ళ కంపెనీ డిపెండెంట్ గా ఉన్నది. వాళ్ళకి 40% రెవెన్యూస్ యుఎస్ నుండే వస్తున్నాయి వాళ్ళకి. అలానే మనకి కెమికల్స్ అయితే 35% వాళ్ళ దగ్గర నుంచి రెవెన్యూ వస్తుంది. అలానే ఆటో యాన్సిలరీ కంపెనీస్ కూడా 20% రెవెన్యూస్ వాళ్ళకి యుఎస్ కంపెనీస్ నుంచి వస్తుంది. ఎస్పెషల్లీ ఎక్కువగా మనం మాట్లాడుకోవాలంటే ఫార్మా అండ్ ఐటీ అయితే కంప్లీట్లీ అంటే 70% రెవెన్యూస్ వాళ్ళు యుఎస్ మీదే, వాళ్ళ బిజినెస్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారండి. సో ఇప్పుడు ఒక్కసారిగా ఇప్పుడు వాళ్ళ బిజినెసెస్ అయితే కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఉన్నాయి. ముందు ఏమన్నారంటే ఫార్మాని ఎక్స్క్లూడ్ చేసాము అనే డెసిషన్ అనేది వచ్చింది. ఒక్కసారిగా ఫార్మా స్టాక్స్ పెరిగాయి. ఓకే, గుడ్ అని అనుకున్నాం, మనం కూడా అది ఓతమిస్తది అనుకున్నాం. బట్ మధ్యాహ్నం తర్వాత పరిస్థితి మారిపోయిందండి. ఆయన టారిఫ్స్ ని కూడా మేము అట్లా కాకుండా టారిఫ్స్ వేస్తాము, బట్ స్పెషల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, బట్ పూర్తిగా ఉండదు అనేది ఏం లేదు. టారిఫ్స్ ఫార్మా కూడా ఉంటాయని ఎప్పుడైతే తెలిసిందో, అంటే ఇది ఎట్లా అనుకున్నామంటే ఇంత ఫియర్ఫుల్ గా ఉంటుందని అనుకోలేదండి. అంటే టారిఫ్స్ విల్ బి దేర్, కొంత ఇంపాక్ట్ ఉంటుందంటే, బట్ ఇట్ ఈస్ హాస్ టర్న్డ్ అవుట్ వెరీ వెరీ ఫియర్ఫుల్ ఇంపాక్ట్ అనేది మనకి కంప్లీట్ గా అనుకున్న దానికన్నా ఎక్కువ మనకి ఫియర్ఫుల్ అయితే కనిపిస్తుంది మొత్తం ఎంటైర్ సినారియో చూస్తూ ఉంటే. అలానే సో ఇలా మనకి చూసుకుంటే ఈ కొన్ని కంట్రీస్ అయితే కొంచెం రెస్పాండ్ అయ్యాయండి. మేము టారిఫ్స్ పూర్తిగా తగ్గిస్తాము అన్న కంపెనీలు కొన్ని, వియత్నాం ఇలాంటి అలా ఉన్నాయి. బట్ చైనా లాంటి కంట్రీస్ ఏంటంటే మేము మీకు కూడా 34% వేస్తాం అంటున్నారు. సో అది కూడా గ్లోబల్ ఎకానమీకి మంచిది కాదు కదండి. అందరూ మీ మీద మేము వేస్తాం, మా మీద మీరు టారిఫ్స్ వేయండి అంటే అందరికీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అందరికీ బిజినెస్లు తగ్గిపోతాయి, రెవెన్యూస్ బాగా మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది బాగా డిస్టర్బ్ అవుతుందండి. ఈ డిస్టర్బ్ అయిన ఈ డస్ట్ అంతా కొంచెం సెటిల్ అవ్వాలంటే టైం అయితే చాలా పడుతుంది. ఓకే, ఇందాక అన్నారు కదంటే ఏ సెక్టర్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయని. అంటే ఎఫెక్ట్ కాని సెక్టర్స్ ఏంటి? ఇంత ట్రంప్ నిర్ణయం తీసుకున్నా, ఎంత ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నా ఈ సెక్టర్స్ అసలు ఎఫెక్ట్ కాలేదు, సేఫ్ జోన్ లో ఉన్నాయని చెప్పదగిన ఏమైనా ఉన్నాయా? మనకి ఏంటంటే ఇప్పుడు కొన్ని మన డొమెస్టిక్ అంటే ఇండియా మీద, ఇండియన్ కన్సంప్షన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి అనుకోండి, వాటికి ఏ భయం లేదు కదా. సో లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ కేర్ డయాగ్నోసిస్ట్ అవి ఎవరు తప్పించుకోలేరు కదండి. సో లైక్ ఎగ్జాంపుల్ మనకి అపోలో హాస్పిటల్స్ గానీ, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ గానీ, మెట్రోపోలిస్ గానీ, మ్యాక్స్ హెల్త్ కేర్ గానీ, ఇవన్నీ కూడా మన డొమెస్టిక్ కి సంబంధించింది. అలానే కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ ఉన్నాయండి, అంటే అది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డిపెండ్ అయిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి. లైక్ ఎల్ఎన్టీ, ఇర్కాన్, పిఎన్సి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇవి ఏంటంటే ఎక్స్పోజర్ ఎక్కడ వాళ్ళకి లేవు, మన ఇండియన్ గ్రోత్ మీద డిపెండ్ అయిన కంపెనీస్ ఉన్నాయి. అలానే ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మనం ఖచ్చితంగా చెప్పుకోవాలండి. వీటికైతే ఎక్కడ ఎక్స్పోజర్ అనేది ఎక్స్పోర్ట్స్ కానీ ఇంకా బయట కంట్రీస్ తో ఎక్స్పోజర్ లేదు. లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, ఎల్ఐసి, వీటికి ఏంటంటే మన ఇండియన్ బిజినెస్ మీదే వాళ్ళు రెవెన్యూస్ అనేవి కొత్తగా ఇంపాక్ట్ అయ్యేది ఏమీ లేదు. సో డెఫినెట్లీ మనకి ఇక సేఫ్ జోన్ లోకి వచ్చేయాలంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే ఈ పవర్ అండ్ యూటిలిటీస్, తర్వాత కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా, మన ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కొన్ని ఐటీసీ, నెస్లే, బ్రిటానియా, ఇవన్నీ కూడా మన ఎఫ్ఎంసీజీ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కువగా యుఎస్ రెవెన్యూస్ మీద డిపెండ్ అవ్వలేని సెక్టార్స్ అన్నమాట. సో ఇలా మనం డివైడ్ చేసుకోవాలండి. యుఎస్ మీద బేస్ అయిన సెక్టార్స్ ఏమున్నాయి, వాళ్ళ రెవెన్యూస్ మీద బేస్ అయిన సెక్టార్స్
ఏమున్నాయి, అసలు యుఎస్ కి సంబంధం లేకుండా, రెవెన్యూస్ కి సంబంధం లేకుండా ఎటువంటి మనకి సెక్టార్స్ కంపెనీస్ ఉన్నాయి. మీరు అన్నట్టుగా మదుపర్లి 3 రకాలుగా తీసుకోవాలి. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను మీ దగ్గర నుంచి సమాధానం తీసుకుంటాను. మాధవరెడ్డి గారు, అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, మదుపర్లు ఏం ఆలోచన చేయాలి, మీరిచ్చే భరోసా ఏంటి? సో నెక్స్ట్ వీక్ అనేది మనకి ఈ వీక్ మనం క్లోజింగ్ చూసుకుంటే 22,904 అంటే 22,900 అంటే మంచి సపోర్ట్ మనకి 23,000 దగ్గర మార్కెట్స్ మంచి నిఫ్టీ అనేది సపోర్ట్ ఉంది. ఇప్పుడు అది బ్రేక్ అయిందండి, 23,000 అనేది బ్రేక్ అయింది. సో 22,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ సపోర్ట్ మనకి 22,800. అది కానీ కూడా బ్రేక్ అయితే మండే రోజు సో వీ క్యాన్ సీ 22,550 వరకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. రీసెంట్ లీస్ట్ మనం డౌన్ సైడ్ చూసుకుంటే 21,200 వరకు 300 వరకు కూడా వెళ్ళింది. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 1000 పాయింట్స్ మనకి లాస్ట్ టైం వీక్ సెషన్ చూసుకుంటే 21,281 వరకు ఉంది. బట్ నెక్స్ట్ వీక్ మాత్రం మనం ఏం చూడొచ్చు అంటే 22,800 గానీ సపోర్ట్ తీసుకొని మార్కెట్స్ వెళ్తే ఓకే, 23,000 వరకు వెళ్తుంది. బట్ 22,800 కానీ బ్రేక్ అయినట్లయితే వీ కెన్ సీ అనదర్ ఫాల్ ఆఫ్ 300 ఇన్ ద నిఫ్టీ ఇన్ ద నెక్స్ట్ వీక్. 22,550 అట్లా అంతవరకు వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. మార్కెట్ ఈ రేంజ్ లో అయితే మూవ్ అవుతుంది. బట్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ ఫ్లో ఇక మళ్ళీ మండే అంటే యుఎస్ మార్కెట్స్ కూడా బాగా, అంటే ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి మార్కెట్స్ ని బాగా ప్రభావితం చేసేవి ఏంటంటే డొమెస్టిక్ గా మన అంశాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, గ్లోబల్ గా అంశాలు ఎలాగా ఉన్నాయని. ఇప్పుడు మనకి జరుగుతుంది ఏంటంటే గ్లోబల్ మెల్ట్ డౌన్ వల్ల మన మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి. సో ఇది ఎంతవరకు సాగుతుంది అంటే ఆ గ్లోబల్ మెల్ట్ డౌన్ ఆగాలి. సో గ్లోబల్ మార్కెట్స్ గానీ కొంచెం ఇప్పుడు లాస్ట్ వీక్ మన లాస్ట్ థర్స్డే రోజు హైయెస్ట్ డౌ జోన్స్ అండి, అంటే 1,500 పాయింట్స్ వరకు యుఎస్ మార్కెట్స్ హై నుంచి చూసుకుంటే 9% వరకు కరెక్ట్ అయింది. ఆల్మోస్ట్ $9 ట్రిలియన్ వరకు వాళ్ళ మొత్తం మార్కెట్ క్యాపే వైప్అవుట్ అయింది. అక్కడ ఇన్వెస్టర్స్ అందరూ బాగా నెర్వస్ లో ఉన్నారు. సో ఇలా గ్లోబల్ మార్కెట్స్ ఇంపాక్ట్ మనం మొత్తం మార్కెట్స్ మీద ఉందని, గ్రిప్ లోకి వెళ్ళిపోయిందని కంప్లీట్ గా చెప్పొచ్చండి. సో ఏమైనా మనకి గ్లోబల్ మార్కెట్స్ గానీ ఏమైనా రికవరీ గానీ కనిపించినట్లయితే వీ క్యాన్ సీ మార్కెట్స్ ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అవుతాయి. బట్ గ్లోబల్ మార్కెట్స్ ఈ విధంగా నెగిటివ్ గా గానీ ఇంకా డౌన్ ఫాల్ అనేది కంటిన్యూ అయితే అగైన్ వీ కెన్ ఫాల్ ఇన్ ద సేమ్ వే. అలానే ఇక ఎఫ్ఐఐస్ కూడా కొంచెం సెల్లింగ్ మోడ్ లోకి మళ్ళీ వెళ్ళారండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ టారిఫ్స్ వల్ల మన రూపీ మళ్ళీ కూడా వీక్నింగ్ అయ్యే ఛాన్సెస్, ఎప్పుడైతే రూపీ వీక్నింగ్ అయిందో మళ్ళీ ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా సపోర్ట్ లేకుండా మన మార్కెట్స్ కొంచెం అంటే నెగిటివ్ జోన్ లోనే ఉన్నాయని చెప్పొచ్చు అండి ఓవరాల్. అంటే ఇప్పుడు ఇన్వెస్టర్లు ఏం ఆలోచన చేయాలి అంటే మండే చూసుకొని అడుగు వేయాలా, లేదంటే కొద్ది రోజులు ఆగితే మంచిదా? అంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు మేము అందరికీ చెప్పేది ఏంటంటే ట్రేడర్స్ అందరినీ కూడా కొంచెం ఈ వాలటిలిటీ కొంచెం దూరంగా ఉండమంటున్నాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ బట్టి మీరే గమనించారు, ఒకే రోజు 300+ లో ఉంటుంది, ఓకే మార్కెట్స్ పాజిటివ్ లోకి వెళ్ళాయి అనగానే మళ్ళీ 400 పాయింట్స్ వెనక్కి వస్తుంది. సో ట్రేడర్స్ అయితే కొంచెం ఈ వాలటిలిటీ కొంచెం దూరంగా ఉండాలి. బట్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం చాలా సెలెక్టివ్ గా ఉండాలండి. సెలెక్టివ్ గా అంటే ఎలా అంటే మార్కెట్ పెరగడం తగ్గడంతో సంబంధం లేకుండా మన దగ్గర ఏ కంపెనీస్ ఉన్నాయి, మనం ఏ సెక్టార్స్ ని హోల్డ్ చేస్తున్నాము, మనం ఏం ఫోకస్ చేస్తున్నాం. సో వాళ్ళ ఫోకస్ అంతా కూడా మార్కెట్స్ నుంచి సెక్టార్స్ వైపు వచ్చేయాలి, స్టాక్స్ వైపు వచ్చేయాలి. సో అప్పుడైతేనే ఇప్పుడు కొంచెం ఇక్కడ మార్కెట్ లో కొంచెం నిలబడతారండి. లేదు అంటే ఓన్లీ మార్కెట్స్ తోనే మనం వెళ్తూ ఉంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. కొంచెం నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ అయ్యారు. సో నెగోషియేషన్స్ తో కొన్ని మొదలయ్యాయండి. యుఎస్ కూడా వాళ్ళకు కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతోంది కదా నెగటివ్ గా. సో వాళ్ళు కూడా నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. బట్ కొన్ని కంట్రీస్ తో, ఇజ్రాయెల్ తో కానీ లేకపోతే మన ఇండియన్ కంట్రీస్ తో కొంచెం నెగోషియేషన్ చేసుకొని ఏదో ఒక ట్రేడ్ అగ్రిమెంట్ కి ఒక అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము మీకు 50%, మీరు మాకు 50% వేస్తే మేము 25% వేసాము, 26% హాఫ్ పర్సెంటేజ్ వేసాము. సో దీస్ ఆర్ ఆల్ కైండ్లీ టారిఫ్స్ అని ఆయన కొంచెం అలా ఇచ్చారు. ఇప్పటికీ మా దగ్గరే మేమే ఎక్కువగా మీకు పే చేస్తున్నాము అన్నాం. కాబట్టి నెగోషియేషన్స్ లో అంత మనకి ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టుగా అయితే ఎక్కువగా కనిపించట్లేదండి. ఎందుకంటే దెర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్ మనం వాళ్ళకి. బట్ ఎంత వరకు ఏ పర్సంటేజ్ ఏ ప్రోడక్ట్ మీద
వాళ్ళు మనం తగ్గిస్తున్నాము అనేది ఇట్ విల్ రియల్లీ ఎఫెక్ట్ ఫ్యూ కంపెనీస్ కి అయితే బాగా ఎఫెక్ట్ అయితే ఫ్యూ సెక్టార్స్ కి అయితే కనిపిస్తుందండి ఓవరాల్ గా. రైట్. ఎస్ఐపిస్ అనేవి ఎవరు ఆపొద్దని ఆ ఎస్ఐపి అయితే కంటిన్యూ చేయండి. ఎస్ఐపిలు ఇప్పుడు చాలా మంది ఆపేస్తూ ఉన్నారండి ఈ భయంతో, ఇది ఎందుకులే ఇక్కడ ఎందుకు పెట్టడం అని. అంటే రీసెంట్ గా మనకి ఎస్ఐపిస్ ఎవరైతే 1 year బ్యాక్ నుండి స్టార్ట్ చేశారో లేకపోతే 1 year నుంచి లంసమ్ స్టార్ట్ చేశారో వాళ్ళందరికీ నెగటివ్ రిటర్న్ కనిపిస్తుంది. 4% నుంచి 15% వరకు అన్ని పోర్ట్ఫోలియోస్ లాస్ట్ 1 year నుంచి మీరు ఎస్ఐపీలో పెట్టండి, మీరు లంసమ్ లో పెట్టండి, అవన్నీ నెగటివ్ గానే కనిపిస్తున్నాయి. అదైతే మనం డినై చేయలేం, ఫ్యాక్ట్ అయితే అది. బట్ ఏంటంటే అది చూసి మనం ఆ నెగటివ్ చూడగానే మనం ఏమనుకుంటామంటే ఇది ఎందుకు ఈ ఎసెట్ క్లాస్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తాము. బట్ ఎస్ఐపీస్ అయితే మాత్రం కంటిన్యూ అయితే చెయ్యండి. బట్ ఏవైతే లంప్ సమ్స్ ఉన్నాయో అవి మాత్రం ఆచితూచి కొంచెం బ్యాలెన్స్డ్ గా మనం డెట్ లో కొంచెము, ఈక్విటీలో కొంచెం, సార్ అన్నట్టుగా కొంచెం గోల్డ్ లో కొంచెం, ఇలా మీ దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్నాయి అంటే కంప్లీట్ గా ఈక్విటీ మీద కాకుండా కొంత గోల్డ్ కొనుక్కుంటూ కొంత డెట్ కొనుక్కుంటూ ఎసెట్ అలొకేషన్ స్ట్రాటజీ అనేది ఇప్పుడు బాగా ఒక ప్రాసెస్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనము బయటకు రావచ్చు. అంటే ఇప్పుడు గోల్డ్ డైరెక్ట్ గా కొనుక్కోవడం బెటరా? ఇప్పుడు దీనికి ప్రొసీజర్ ఏంటి? ఈటీఎఫ్స్ అనేవి ఉన్నాయండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు బై గోల్డ్. అంటే ఇన్వెస్ట్మెంట్ కి అంటే సార్ ఇప్పుడు కొనుక్కొని మనం వేసుకోవాలి అంటే దానికి మేమేం చెప్పలేము. దానికైతే ఇంకా ఆప్షన్ కూడా ఏమీ లేదు. మీరు వెళ్తారు ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటారు, మీరు వేసుకుంటారు. వాళ్ళ గురించి అయితే మనం చెప్పట్లేదు. బట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ గా ఒక రిటర్న్స్ కోసము, ఒక ఫ్యూచర్ లో వాళ్ళ గోల్ కోసం కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్లీ ఫిజికల్ గోల్డ్ వైపు వెళ్ళకండి. ఇంత కాస్ట్లీ ఉన్నప్పుడు మీరు ఇలా కొనగానే అక్కడ 20% పోతుంది కదండి. మీరు ఇలా వెళ్ళగానే మీకు జిఎస్టీ అవనియండి, తరుగు అవనియండి, మీరు ₹1,00,000 పెడితే ₹1,00,000 గోల్డ్ వస్తుందా? రాదు. 80,000 గోల్డ్ వస్తుంది. ఆల్రెడీ మీకు 20% పోయినట్టే కదా. సో ఇలాంటి తప్పులు చేయకుండా ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే గోల్డ్ ఈటీఎఫ్స్ కొనండి. ఈ ప్రైస్ తో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ ఒక ఎస్ఐపి లాగే అది కూడా చేయండి. సో దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఒక 5,000 గోల్డ్ అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు మనకి ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, అలాగే కొటక్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, అలానే మనకి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు ఎవ్రీ మంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రైస్ మీరు 5,000 ఎంతైతే అమౌంట్ అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని మీరు కంటిన్యూస్ గా అలా ఫ్లో చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఇంత ప్రాబ్లం అయితే మనకి అంటే మార్కెట్ లో అయితే వాలటిలిటీ అయితే తప్పదు. సో మనం ఒక అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ లో ఉన్నామో ప్రాసెస్ కెన్ ఓన్లీ సేవ్ యూ. మనం ఏదైతే ప్రాసెస్ స్ట్రాటజీ ఉంటుందో దాని వల్ల మాత్రమే మనం బయటకి రాగలము. సో ప్రతి ఒక్కరూ ఒక ప్రాసెస్ ని, ఒక స్ట్రాటజీని పెట్టుకొని దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అయితే బెటర్ అండి. ఇంకా ఈ టైంలో ట్రేడింగ్ కు వెళ్లకుండా ఉండడమే అసలు మేమైతే సజెస్ట్ చేస్తున్నాం. సో కొత్త వాళ్ళైతే, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళైతే మాత్రం ట్రేడింగ్ కి కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే వాలటిలిటీ అనేది చాలా హ్యూజ్ గా ఉంది. సో లంసమ్ పెట్టే వాళ్ళు అయితే మాత్రం కొంచెం బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, అలవాటు ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే అసలు ట్రేడింగ్ కి దూరంగా ఉండాలి. అలానే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా డైరెక్ట్ గా లంసమ్ లో పెట్టుకోండి, డైరెక్ట్ గా స్టాక్స్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్ పర్వాలేదు, అడ్వాంటేజ్ కొంచెం స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్స్ ఆల్మోస్ట్ కొంచెం కరెక్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs పెట్టాలనుకోండి, ఒక 3-4 lakhs ఇప్పుడు పెట్టండి. మళ్ళీ ఏదైనా కరెక్షన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఒక 2 lakhs పెట్టండి. సో స్టార్ట్ అయితే చేయొచ్చండి. దిస్ ఇస్ వీ కెన్ స్టార్ట్. బట్ ఫర్ ద గోల్ ఆఫ్ 5 years మీరు లాంగ్ టర్మ్ గా ఉండాలి, ఒక 10 years ఉండాలి అనుకుంటే మీరు కొంత అమౌంట్ ని మార్కెట్ లో పంపించవచ్చు. ముందు ఫైనల్ గా ఏం చెప్తారు మదుపరులకి ఈ వారం రోజులు ఎలా ఉండాలన్న దానిపైన బ్రీఫ్ గా? ఎస్ అండి. సో ఒక్కసారి అయితే పానిక్ అయితే అవ్వద్దు. సో ఫస్ట్ థింగ్ అయితే మీరు పానిక్ మీద డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. మీకు ఏదైనా మరీ కన్ఫ్యూజ్డ్ గా ఉంది, ఏం చేయాలి ఏంటి ఏమీ అర్థం కానప్పుడు ఒక ఎక్స్పర్ట్ దగ్గరకు వెళ్ళి, సార్ మేడం నాకు ఇది పోర్ట్ఫోలియో ఉంది, సార్ ఇది పోర్ట్ఫోలియో ఉంది, దీంట్లో ఆయన పోర్ట్ఫోలియోని ఎవరికైనా ఎక్స్పర్ట్ కి చూపించేసి ఇందులో ఏముంచాలి, ఇందులో ఏమి మనము ఎగ్జిట్ అయిపోయి ఆ అమౌంట్ ని మళ్ళీ వేరే ఏదైనా స్టాక్స్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఎలా పెట్టాలి అనేది. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక 50% పడిపోయిన తర్వాత లాస్ ని బుక్ చేయాలా లేదా అనేది వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వెయిట్ చేయాలా, సెల్ చేసేయాలా, హోల్డ్ ఇట్ ఆర్ సెల్ ఇట్ అనేది వాళ్ళు ఎక్కువగా భయపడుతూ ఉంటారండి. సో దానికి ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ ద్వారా కొంచెం పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకోవాలి. లేదంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ద మార్కెట్ లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మా వల్ల కాదు, మేము మేనేజ్ చేసుకోలేకపోతున్నాం అంటే మనకి పిఎంఎస్ లు ఉన్నాయి, స్మాల్ కేసెస్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఏమి మీరు చేయక్కర్లేదు. ఫండ్ మేనేజర్స్ విల్ మేనేజ్ యువర్ మనీ. మీరు బెస్ట్ ఫండ్ మేనేజర్ ని, బెస్ట్ ఎక్స్పర్ట్స్ ని మీరు ఫాలో అయితే సరిపోతుంది.